ఎబోలా వైరస్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాంగో నుంచి ఉగండాకు కేసులు చేరడంతో ఇండియా సరిహద్దులో తనిఖీలు, ప్రయాణికుల స్క్రీనింగ్ పెంచారు. WHO, CDC, రెడ్ క్రాస్ వంటి సంస్థలు అత్యవసర వైద్య బృందాలు, ఐసోలేషన్ సెంటర్లు, టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాలతో రుయా ఆసుపత్రిలో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో కూడా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న డాక్టర్ రమాదేవితో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పరిస్థితి. ఆఫ్రికా ఖండంలో కూడా ఈ ఎబోలా వైరస్ను గుర్తించారు. ముఖ్యంగా WHO ఆదేశాలతో కూడా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ను ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కూడా హై అలర్ట్ను కూడా ప్రకటించారు. ముఖ్యంగా విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ విమానాశ్రయాలలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నాం. తిరుపతి జిల్లాలో వైద్య అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? ముందుగా ఏదైతే కలెక్టర్ ఆదేశాలతో కూడా ఇక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి. ముఖ్యంగా శనివారం రోజే దీనికి సంబంధించి కలెక్టర్ అధికారులను ఆదేశించిన పరిస్థితి. మనతో పాటు డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి రోయా హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ ఎబోలా వైరస్కి సంబంధించి తిరుపతి రోయా ఆసుపత్రిలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓకే, శనివారం రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు, DMHO ఆదేశాల మేరకు మేము స్క్రీనింగ్ ఏరియాని ఏర్పాటు చేసుకున్నామండి. ఎవరైతే పేషెంట్స్ లక్షణాలతో కనిపిస్తారో, లక్షణాలు నార్మల్గా వైరల్ డిసీజ్కి ఎలా ఉంటాయో ఈ వైరస్ కూడా అలాగే ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్, ఎక్కువ ఫీవర్ రావడము, జ్వరము, తలనొప్పి రావడం, ఉన్నట్టుండి అలసట, కాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మనకి మిగిలిన ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఈ లక్షణాలు ఉండే పేషెంట్స్ని మనము ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ స్క్రీన్ చేసుకునే దానికి ఇక్కడ స్క్రీనింగ్ ఏరియా అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు స్క్రీన్లో మనకి ఏదైనా పాజిటివ్ అనిపిస్తుంది హిస్టరీ వైజ్ అని అంటే వాళ్ళకి ఐసోలేషన్ వార్డ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఐసోలేషన్ వార్డులో మనకి 14 బెడ్లు ఉండేటట్టు, 14 నుంచి 15 అవసరమైతే పెంచుకునే దానికి అవకాశం ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు దానికి అవసరమైనటువంటి PPE కిట్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, మెడికేషన్ కానివ్వండి, అన్నీ కూడా మనము ఆదేశాల మేరకు అమర్చుకున్నామండి. ఏ పరిస్థితి వచ్చినా మనము అరేంజ్ చేసుకోగల శక్తి మనకి, ఫెసిలిటీస్ కానివ్వండి, నోడల్ ఆఫీసర్ని ఒకళ్ళని నియమించుకున్నాం ఇక్కడ, డాక్టర్ C. రమేష్ కుమార్ అని. దాంతోపాటు సూపరింటెండెంట్ సారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి ఇక్కడ మనం అన్ని పరిస్థితులను ఎదుర్కొనేదానికి రెడీ అయ్యి ఉన్నామండి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి? దీనికి సంబంధించి పాంప్లెట్లు కానీ, పోస్టర్లు కానీ ఇలాంటివి ఏమన్నా రెడీ చేసి అవగాహన కార్యక్రమం ఏమైనా చేపట్టారు? అవునండి, అవగాహన కార్యక్రమం కోసం ఫస్ట్ వ్యాధి లక్షణాలకు సంబంధించిన పాంప్లెట్స్ని మనం తెలుగులో ప్రచురణకి ఇచ్చున్నామండి. ఆల్రెడీ ఇచ్చున్నాయి, సర్క్యులేషన్లో పెడుతున్నారు. దాంతోపాటు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానికి సంబంధించినవి కూడా మనము పాంప్లెట్స్ తయారు చేసుకొని హాస్పిటల్లో అన్ని దగ్గరలో ఇస్తున్నాము. ప్లస్ అవగాహన కార్యక్రమాల కోసం అందరినీ, స్టాఫ్ని కానివ్వండి, మెడికల్ స్టూడెంట్స్ని కానివ్వండి, పారామెడికల్ కానివ్వండి, నర్సింగ్ వాళ్ళని కానివ్వండి, దానికి ప్రణాళిక చేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఇది పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి తిరుమలకు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి వారిని ఏమైనా, అంటే విదేశాల నుంచి వచ్చే వారిని ఏమైనా స్క్రీనింగ్కి ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే విమానాశ్రయాల్లోనే ఏమైనా చేస్తారు? ఇప్పటి వరకు అట్లాంటి ఆదేశాలు అయితే లేవు. మామూలుగా అయితే గవర్నమెంట్ ప్రకారము ఇదర్ పోర్ట్స్లో కానివ్వండి, విమానాశ్రయాల్లో కానివ్వండి, ఐసోలేషన్, స్క్రీనింగ్ అక్కడే జరగమని ఆదేశాలు ఉన్నాయి. మాకు దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేదానికి అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు? అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నామండి. రూమ్స్ అరేంజ్ చేసుకున్నాము, స్క్రీనింగ్ కోసం ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని అరేంజ్ చేసుకున్నాము. కిట్స్, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ మేము రెడీగా ఉన్నామండి. ఏమైనా వచ్చినా కూడా పరిస్థితిని చూసుకునేదానికి రెడీగా ఉన్నాము. ఏదైతే ఎబోలా వైరస్కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలలో కూడా ఆయా ముఖ్యమంత్రులకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్ని జిల్లా కలెక్టర్లను కూడా ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి. ఆయా హాస్పిటళ్లకు సంబంధించి స్క్రీనింగ్తో పాటు అక్కడ ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు అయితే చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్
వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు కూడా తిరుపతి రొయా ఆసుపత్రిలో స్క్రీనింగ్ సెంటర్ను, అలాగే ఏదైతే ముఖ్యమైన ప్రాంతాల్లో ఎవరైనా జబ్బు బారిన పడితే వారిని తీసుకొచ్చి వార్డుల్లో ఉంచే విధంగా దాదాపు 15 బెడ్ల వరకు కూడా రెడీ చేసినట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎబోలా వైరస్కి సంబంధించి ఎక్కడా కూడా ఎవరు కూడా ప్యానిక్కి గురి కావాల్సిన పని లేదు. ఇది ఏదైతే అక్కడ విదేశాల్లో ఏర్పడిన ఇది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా కూడా ఎటువంటి లక్షణాలు ఉన్న వారిని కూడా ఎవరిని కూడా గుర్తించలేదు. కాబట్టి విదేశాల నుంచి వచ్చే వారిని అందరినీ కూడా ఆయా పోర్టులలో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతానికి తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా తిరుపతి రొయా ఆసుపత్రిలో ముందస్తు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇప్పటికే పాంప్లెట్లను కూడా రూపొందించారు. ఆయా ఏఎన్ఎంలతో కూడా అక్కడున్న స్థానిక అంటే విలేజ్ల్లో కూడా దీనికి అవగాహన పెంచే విధంగా చర్యలైతే తీసుకున్నామని నేను కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఎబోలా వైరస్ను ఎదుర్కోవడానికి రాష్ట్రం వైద్య అధికారులు సన్నద్ధమయ్యారని నేను చెప్పాలి. అందులో ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని రొయా ఆసుపత్రి ప్రధానంగా ఇక్కడ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు. విదేశాలలో నుంచి ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి ఇక్కడికి వస్తారో వారిని ఐసోలేషన్లో ఉంచే విధంగా అయితే చర్యలైతే తీసుకుంటున్నాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ పూర్తి చేశామని నేను కూడా వైద్య అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి రొయా ఆసుపత్రి నుంచి.